దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి మనం ఒక వచనాన్ని చదువుకుందాము. 2 రాజులు 2వ అధ్యాయము 19వ వచనం కింది లైన్ చదువుకుందాం. నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్తారమై ఉన్నదనియు ఎలీషాతో చెప్పగా. ఇక్కడ వర్షాలు రాని సమయములో, నీళ్ళు లేని సమయములో, ఆ సమయములో ఉన్న నీళ్ళు కూడా ఎలాంటివి అంటే మంచివి కాదు. ఆ నీళ్ళు చేదైన నీళ్ళు. ఆ నీళ్ళు తాగితే జబ్బులు వస్తూ ఉన్నాయి, లేని రోగాలు వస్తున్నాయి, మరణము చెందుతున్నారు ఆ నీళ్ళు తాగి. ఇంకా నీళ్ళు ఎక్కడా లేవు ఆ పట్టణంలో. ఆ సమయంలో ఆ ప్రజలందరూ వచ్చి ఎలీషాతో సాక్ష్యము చెబుతున్నారు, ఆ నీళ్ళు మంచివి కావు, మంచివి కావు. మంచినీళ్ళు అయితే మంచినీళ్ళని చెప్తారు, మంచినీళ్ళు కాకపోతే మంచినీళ్ళు కాదు, ఆ నీళ్ళు తాగితే నువ్వు మరణం చెందుతావని కూడా చెప్తారు. మంచివాడైతే ఈయన మంచివాడని చెప్తారు, చెడ్డవాడైతే ఆయన చెడ్డవాడని కూడా చెప్తారు. పలాని పట్టణం మంచి పట్టణం అయితే మంచి పట్టణము, మంచి గ్రామము అని చెప్తారు. లేదంటే ఆ గ్రామము చాలా చెడ్డ గ్రామము, ఆ గ్రామంలో ఉన్నవారు మంచివారు కాదు అని కూడా చెప్తారు. కాబట్టి ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఆ ఊరి వాళ్ళందరూ కూడా ఆ నీళ్లను రుచి చూసి ఎరిగిన వాళ్ళు ఆ నీళ్ళు తాగి అనేక మంది మరణించారు. ఆ నీళ్ళు తాగి అనేక మందికి జబ్బులు కూడా వచ్చాయి. అందుకనే దేవుని సేవకుడా, నీ ఉన్నావు కదా, అయితే ఈ నీళ్ళు మంచివి కాదు అని చెప్పేసి సేవకునికి ఆ ప్రజలందరూ కూడా మొరపెట్టుకుంటున్నారు. ఆ ప్రజలందరూ కూడా ఎలీషాకు చెప్పుతూ ఉన్నారు. సమస్య ఉన్నప్పుడు పెద్దవాళ్ళకి చెప్పుట మంచిది, సమస్య ఉన్నప్పుడు దేవుని సేవకుని కూడా చెప్పుట మంచిది, సమస్య ఉన్నప్పుడు దేవుని కూడా మొరపెట్టడం మంచిది. మొరపెట్టాలి, విషయం చెప్పాలి. నాకు మొరపెట్టమన్నాడు దేవుడు. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ఎలీషాని దేవుని సేవకులకు ఆ ప్రజలందరూ కూడా చెప్పడము జరిగింది. నీవు కూడా ఏ విషయమైనా సరే ఉన్నట్లయితే నువ్వు దాచిపెట్టుకోవద్దు, దాని గురించి ఎమ్మడే చెప్పు. నా సమస్య ఇలా ఉంది, నా బాధ ఇలా ఉందని చెప్పుతూనే దానికి పరిష్కారం దొరుకుతుంది. చెప్పకపోతే పరిష్కారం దొరకదు. ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎలీషాకి నీళ్ళు మంచివి కాదు, భూమి నిస్తారమైనదనియు ఎలీషాతో అనగా. చెప్పాలి, నీళ్ళు మంచివి కాదు, అక్కడ ఉన్న భూమి కూడా నిస్తారమైనది. ఆ విషయమే వాళ్ళు చెప్పినారు కాబట్టి వాళ్ళకి పరిష్కారం జరిగింది. నీవు కూడా ఏదైనా విషయం ఉంటే ఎమ్మడే నీ ఇంటి వాళ్ళకి కానీ, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కానీ, లేదా సేవకుని కానీ, దేవునికి కానీ చెప్తే ఆ సమస్య కూడా పరిష్కారం దొరుకుతుందని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇన్న ఒక్క వాక్యాన్ని దీవించండి ప్రభా. ఏ సమస్య ఉన్నా ఇతరులకు చెప్పులాగును, దాని ద్వారా పరిష్కారం దొరకలాగును సహాయం చేయమని ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ మీరు దీవించండి, వాళ్ళ పిల్లలు దీవించండి, వాళ్ళ కుటుంబాన్ని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.